కీర్తి గురించి ఆలోచిస్తున్నాను, కానీ నిజంగా ఫుడ్ పాయిజన్ జరిగితే మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? విష్ణు, అమ్మా, ఏం జరిగిందిరా? దేని గురించి అడుగుతున్నావు? భోజనం కూడా చేయకుండా వచ్చావు కదా, అందుకే అడుగుతున్నాను. అది నాకేదో డిస్టర్బెన్స్గా అనిపిస్తుందమ్మా. దేని గురించి? మనం ఫంక్షన్కి ఫుడ్ పంపించాం కదా, హ్మ్, మనల్ని దెబ్బ కొట్టడానికి ఆ ఫుడ్లో ఏదో కలిపి ఫుడ్ పాయిజన్ చేస్తారేమో అనిపిస్తుందమ్మా. ఎందుకలా అంటున్నావు? ఆ చైర్పర్సన్తో లాస్ట్ టైం గొడవ పడినప్పుడే యాక్సిడెంట్ చేయాలని చూశాడు కదా, నిన్న టెంపుల్లో ఆయన మిస్సెస్తో కూడా పెట్టుకున్నావు కదా, ఆ కోపంతో వాళ్ళేమైనా చేయొచ్చేమో అని. విష్ణు, ఒకసారి నీ ఫోన్ లైవ్. అంజీ, హలో వదినా. అంజీ, అంజీ, నువ్వు భోజనం టేస్ట్ చూసావా? వదినా, అంజీ, నీ మాట వినిపించడం లేదు. నువ్వు భోజనం టేస్ట్ చేసావా అని అడుగుతున్నాను. అంజీ, వదినా.